శనార్థుల్లో టీజీ రైతాంగానికి ఇగో ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన అప్డేట్. అంటే మనం ఇప్పుడు ఫ్రెష్గా అన్నీ తీసుకుంటాం కదా, ఫ్రెష్ పాలు, ఫ్రెష్ అన్నము, ఫ్రెష్ అన్నీ తాజాగా ఉండాలి. అప్డేట్ కూడా మన ఛానల్లో తాజాగానే ఉంటుంది. ఏంటి అంటే ఇగో గదే ఇప్పుడు రైతు భరోసా మీద మొత్తం ఇగో తెలంగాణలో జరుగుతుంది. ఏంటి అంటే ఈ కొయ్యకాలు మురిగి మళ్ళీ దీని మీద కేజీలు కొట్టించి తుకం పోసుకొని నాటేసుకోవాలి. దీని మీద జరుగుతున్న ముచ్చట అన్నట్టు. మరి ఇదే ముచ్చట అప్డేట్ రూపంలో ఇచ్చారు. 7,500 రూపాయలు ఇస్తారట. సర్పంచ్ ఎలక్షన్లో ఓటేయాలన్నట. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు అట్లనే ఉంటారు కదా, ఇంకా మనకు వార్డు నెంబర్లతో సహా. ఇక మున్సిపాలిటీకి పోతే అంటే మనకు ఇటు జిల్లాలలో ఉమ్మడి జిల్లాలు ఉంటాయి కదా మున్సిపాలిటీ, అవి అట్లనే హైదరాబాద్లో చూసుకుంటే గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలు ఇవన్నీ ఉన్నాయి. దీని సందర్భంగా ఏమంటారు అంటే ఈ రకమైన అప్డేట్ వచ్చింది, ఈ రకంగా మేము ప్రభుత్వం సహాయం చేయబోతున్నాము. మీరు ఏ రకంగా ఓటర్లుగా మారి మళ్ళా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లా, ఎంపీ ఎలక్షన్లల్లా ఏ రకంగా అయితే జబ్బలు గుద్దుకొని పోయి ఓట్లు వేసినామో ఇప్పుడు కూడా 2 జబ్బలు గుద్దుకొని పోయి ఓట్లు వేయాలి, ఇంకా అంటించుకోవాలి అని ప్రభుత్వం చెప్తుంది. నేను చెప్పుడు కాదు, వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. చూసే ముందు చేతి గుర్తు మీద గంట కొట్టి దేవుని గుళ్ళకి పోతే రోజు కొట్టాలి. మా ఛానల్లో అయితే ఒక్కసారి కొట్టాలి. ఇక గంటలు కొట్టుకుంటా పోన్రి. వీడియోని మాత్రం గ్రూపుల్లో అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అప్పటికి ముక్క కొరకాలి, బొక్క తినాలి, లోట్లు ఎంచుకోవాలి. ఎట్టున్నది వీడియో అనేది మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. వీడియోని చూడుర్రి. రైతులకు 7,500 రూపాయలు ఎప్పటి నుంచి అంటే చూసుకోర్రిగో. టీజీ అంటే తెలంగాణ గవర్నమెంట్లో ఆగంగా ఆకుల్ని మళ్ళా వచ్చే ఏడాది అంటే సంక్రాంతి కానుకగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి పంటకు గాను జనవరిరా అంటే మనకు జనవరి అంటే పెద్ద పండుగ కాబట్టి జనవరి 7,500 చొప్పున అందించనుంది. ఈ మేరకు వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారము. ఇక ఇది మంచి ముచ్చట అన్నట్టు. ఏంది, గుట్టలకు కొండలకు ఉన్న భూములకు ఇక ఇంకోటి ఏంది అంటే పాటు స్థిరతత్వాన్ని చెంచుకున్న వెంచర్లు మరియు ల్యాండ్లు రైతు భరోసా నిలిపివేయనున్నట్టు తెలుస్తుంది. వాళ్ళని అద్దనరా, వాళ్ళని ఆవుతున్నారా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 20 ఏళ్ళు వచ్చినోడు 60 ఏళ్ళకి వచ్చినా కానీ రైతు భరోసా ఏసులు లేదు. రైతు భరోసా నవంబర్ చివరి నాటికన్నారు, యాసంగిన డిసెంబర్ లాస్ట్ కొత్త సంవత్సరం అన్నారు. ఇప్పుడు సంక్రాంతి అంటుర్రు. నాయన సంక్రాంతికి అప్పాలు బిప్పాలు మొత్తం జోరుదారు ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఇక మళ్ళీ కోడి పుంజులతోటి కోడి కూరలు, మటన్లు, చికెన్లు ఉంటాయి కాబట్టి సంక్రాంతి వరకల్లా రైతు భరోసా వేసి తెలంగాణ మీద మరి అప్పటికి ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. మరి ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయో ఉంటాయా పోతాయా అది కూడా ఆలోచన చేయాలి. అదొకటి అట్లా ఉంటే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ నెంబరు, ఇంకా చూసుకుంటే ఇదేంది మన ఉమ్మడి జిల్లాలలో మున్సిపాలిటీ ఎన్నికలు, హైదరాబాదు మున్సిపాలిటీ ఏదైతే కొన్ని అవి ఉన్నాయో వాటి మీద కూడా మనకు అవగాహన రాదు. అంటే అప్పటి వరకు ఎలక్షన్లు అయిపోతాయి. సంక్రాంతి కల్లా ఎలక్షన్లకు ముందు ఊరించుడైనా ఇగో రైతు భరోసాకు పరివర్ధన అంటే దీని గురించి మనం ఆలోచించుకొని చేయాలి. ఒక పెద్ద అభివృద్ధిలో ప్రభుత్వం రైతు బంధువును రైతు భరోసాగా అప్గ్రేడ్ చేయాలని యోచిస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక సహాయానికి హామీ ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న పథకం కింద రైతులకు 2 విడతలుగా అంటే ఏటా 10,000 అందజేస్తారు. ఎప్పుడు అందజేస్తారు? కనీసం పోయిన యాసంగిన ఓళ్ళు అయితే మనకు సీఎం కేసీఆర్ ఉన్నాడో ఆయన ఇచ్చిన పైసలే తప్పితే అయ్యా ఇప్పటి వరకు రూపాయి ఇవ్వకపోతిరి. మరి రూపాయి ఇవ్వకపోతిరి, ఇప్పుడు 10,000 రూపాయలు అందజేస్తామంటే అసలు రైతు బంధు ఇస్తారా, రైతు భరోసా ఇస్తారా? సంక్రాంతి వరకల్లా 7,500 అంటే రైతు భరోసా కదా. మరి పరివర్ధన అంటే వీళ్ళ ముచ్చట ఏంది అంటే సంక్రాంతి వరకల్లా పరివర్ధన చెందుతుంది. సంక్రాంతి వరకల్లా మన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పటిదాకా రైతు బంధుగానే పేరు ఉంటుంది, అప్పటికి రైతు భరోసాగా మన అకౌంట్లో పేరు మారుతున్నట్టు. ఇక రైతు భరోసా అప్డేట్ అని నోటిఫికేషన్ రాగానే మనము పండగలు చేసుకోవాలి. మరి పండగలు చేసుకున్నడేమో ఇప్పుడు అన్నమాట, అంటే నిన్న ఇవాళ అప్డేట్ ఇచ్చారు పండగలు చేసుకోవాలని. రైతు భరోసా ఇచ్చుడేమో అప్పటికనమాట.
ఇది ఎంత పూర్తి న్యాయమో తెలంగాణ ప్రభుత్వం మీద మీరే చెప్పాలా నా తోటి రైతన్నలు. తెలంగాణ తన వ్యవసాయ ప్రగతి రథంలో ముందుకు సాగుతున్నప్పుడు రైతు బంధు మరియు దాని వారసుడు రైతు భరోసా అంటే ఎట్లా కొడుకు అన్నట్ట. ఇప్పుడు మన కొడుకు పుడితే వారసుడు అంటాం కదా, రైతు బంధుకు వారసుడు అంటే రైతు భరోసా రైతు బంధు కొడుకు అన్నట్టే ఎట్లా నాకేం అర్థమవుతలేదు. ఇక రైతు బంధు సమాజానికి ఆశాకిరణము మరియు ఏంది స్థితి సంపాదనకు ప్రతీక, వ్యూహానికి జోక్యాలు మరియు అంచనమైన దృష్టితో గ్రామీణ ప్రాంత తెలంగాణకు సంక్లిష్టమైన స్థిరమైన భవిష్యత్తును పెంపొందించడం ద్వారా రాష్ట్రం ముందుకు పోతుందట. మీకేమైనా అర్థమైందా ఈ ముచ్చట? చూసింది కదా, ఏదేమైనా కానీ ఏటేటో ఉన్నది కథ అట్లన్నట్టు. ఇక మనం ఏం చెప్పినా కానీ ఆడికే అంబలే ఉంటుంది, అంబలే ఉంటుంది, గుమ్మిలాట్లు గుమ్ములనే ఉంటాయి, ఉత్పలలో బిడ్డలు ఉంటారు. అంబలే ఉంటుంది, అడుకుడు మాత్రం చేతికి రాదు అట్లన్నట్టు. దుక్కులు దున్నట్టే ఉంటాయి కానీ ఎకరాలలో పంట వండాలి. రైతు భరోసా పేపర్లకే ఉంటుంది కానీ అకౌంట్లలో పైసలు పడాయి గట్ల అన్నట్టు. ఇక ఎట్లుంది గట్లుంది కదా. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని ఎక్కడి నుంచి చూస్తారు, ఏం కథ ఏం లెక్క ఇప్పుడున్న ప్రభుత్వం మీద. అదేందో కొత్త విత్తనాలు వస్తాయట, నాకు కూడా వాడవీడ ముచ్చట పెడుతురు. కేసీఆర్ విత్తనాలు, రేవంత్ రెడ్డి విత్తనాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో ఆ విత్తనము ఈ విత్తనము అదేంది దాని లక్ష్మి గణపతి శంకరుడు దేవుళ్ళ పెడతారు కానీ అసలు తెలంగాణ దేవుళ్ళు వీలేనాయే. తెచ్చిన వాళ్ళు ఒక్కోళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒక్కోళ్ళులా తెలంగాణ రాష్ట్రం. తెచ్చిన వాళ్ళ విత్తనాలు ఇచ్చిన వాళ్ళ విత్తనాలు. కేసీఆర్ అడ్ల విత్తనాలు, రేవంత్ రెడ్డి అడ్ల విత్తనాలు విడుదల చేస్తే ఓలై కొనుక్కొని మన పొలాలలో విత్తనాలు పోసుకుంటామో మీరు కింద కామెంట్ చేయరి. నేను కూడా మీ కామెంట్ చదవడానికి రెడీగా ఉంటా. ఇక ప్రతి ఒక్కళ్ళకు టీజీ రైతాంగానికి జై తెలంగాణ.